కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో దర్యాప్తు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సిటీ అధికారుల ఆదేశాల ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ విచారణకు గైహాజరయ్యారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును భగీరథ్ ఆశ్రయించిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని భగీరథ్ భావిస్తున్నారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎల్లుండి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు భగీరథ్ గైహాజరుతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసుకి సిట్ విచారణకి ఈ రోజైన గైహాజరుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్. హరిప్రియ, అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా బండి భగీరథ్ అయితే విచారణకు హాజరు కాలేదు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ పిటిషన్ కోసం ఉత్తర్వులు దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి రేపు హైకోర్టుకు వేసే సెలవుల నేపథ్యంలో వెకేషనల్ బెంచ్ ఆధ్వర్యంలో రేపు ఈ పిటిషన్ కు సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కూడా వాదనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏమైనా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఒక ఆలోచనతో అడ్వకేట్లు ముందుగానే ఈ సమాచారంతో అయితే ఈ రోజు విచారణకు హాజరు కాలేదు అనే సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా ఒకవేళ తమకు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఎల్లుండి పోలీసులు ఏదైతే లొంగిపోయేందుకు కూడా బండి భగీరథ్ సిద్ధమైనట్లయితే తెలిసింది. అయితే ముఖ్యంగా ఈ రోజు నోటీసులు ప్రకారం అయితే హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హాజరు కాకపోవడంతో పోలీసులు కూడా ఈ చర్యను అయితే తీవ్రంగా తీసుకున్నట్లయితే తెలిసింది. ప్రత్యేకంగా ఒక విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లయితే సమాచారం అందింది. ముఖ్యంగా దాదాపు 4 గంటల వరకు కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అక్కడ సిట్ అధికారులు వెయిట్ చేశారు. బండి భగీరథ్ వస్తాడు, విచారణకు హాజరవుతాడనే ఆలోచనతో అక్కడైతే వెయిట్ చేశారు. కానీ ఇంతకీ రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తిరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా బాధిత మహిళ అయినటువంటి మేజరా మైనరా అనే ఒక వార్త సందిగ్ధం అయితే నడుస్తున్న చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఆ అమ్మాయి పిటిషన్ లో వేసినటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఆమె పాస్పోర్ట్ లో ఉన్నటువంటి మరో డేట్ ఆఫ్ బర్త్ 2 మ్యాచ్ కావడం లేదు. 2 రకాల డేట్ ఆఫ్ బర్త్లు ఉన్న నేపథ్యంలో అమ్మాయి మైనరా మేజరా అనే సంగీత అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పుకు సంబంధించి కూడా బండి భగీరథ్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు దీనిపైన వాదన కొనసాగే అవకాశం ఉంది. అమ్మాయి మేజర్ అంటూ కూడా వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు తీర్పు మాత్రం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు అనుకూలంగా వస్తుందనే ఒక ఆశ అయితే వాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఖచ్చితంగా ఈరోజు విచారణకు హాజరైతే మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే. దానికి సంబంధించి అరెస్టు తప్పించుకునేందుకే ఈ రోజు విచారణకు హాజరు కాలేడు అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఈ తీర్పు రేపు వెకేషనల్ బెంచ్ లో తీర్పు వచ్చిన తర్వాత మాత్రం ఒకవేళ తీర్పు తనకు అనుకూలంగా వస్తే మాత్రం ఎల్లుండి ఖచ్చితంగా పోలీసులు ఏదైతే లొంగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెక్షన్లకు సంబంధించి చూసుకుంటే కనుక చాలా పెద్ద కేసుకు సంబంధించి ఇప్పటికే బాధిత మహిళకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ రికార్డు ఆధారంగా అయితే ఈ కేసును తీవ్రత దృష్ట్యా మహిళా ఐపీఎస్ అధికారులు కూడా నియమించడం జరిగింది. కేసు పర్యవేక్షణ కోసం ఇప్పటికే కూకట్పల్లి డీసీపీ రిచిరాజు మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి బాధిత మహిళటువంటి స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేసుకుంది. ఆ వాదనలు మొత్తం విన్న తర్వాత మాత్రం మొదట చేసినటువంటి ఆ పోక్సో కేసులకు సంబంధించి కూడా మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేయడం జరిగింది. మొదట ఈ నెల 8న నమోదైనటువంటి ఆ పోక్సో కేసుకు సంబంధించి మొదట బిఎన్ఎస్ 74, 75తో పాటు పోక్సో 11, 12
కింద అయితే మొదట కేసులు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలు వాంగ్మూలం కూడా పూర్తిగా విన్న తర్వాత ఏదైతే డీసీపీ దిద్రాజ్ మొత్తం కూడా ఆ బాధితురాలు వాంగ్మూలం పూర్తిగా విన్న తర్వాత మాత్రం మరికొన్ని సెక్షన్లు అయితే యాడ్ చేశారు. దాంట్లో పోక్సో 5(1)(6) సెక్షన్లుగా కూడా మార్పు చేయడం జరిగింది. ఈ సెక్షన్లకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ 5(6) సెక్షన్ ప్రకారం దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ కేసు ఇంత తీవ్రత ఉన్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా 2 గంటలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా హాజరు కావకపోవడంతో కూడా పోలీసులు మరి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఆచూకీ లభించకపోతే మాత్రం ఖచ్చితంగా రికార్డ్ నోటీసులు ఇచ్చే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తం ఈ ఘటనకు సంబంధించి కూడా రేపు బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పు వెలువడిన తర్వాత మాత్రం పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అరుణ్.